సో సాధారణంగా రియల్ ఎస్టేట్ వర్గాలు ఎలాంటి చర్చ నడుస్తుంది గత 4 నెలల నుంచి? అంటే మీరు కూడా వన్ ఆఫ్ ది కంపెనీ CEO. సో జనరల్గా మీరు కూర్చున్నప్పుడు మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి. అంటే జరుగుతున్న పరిణామాలన్నీ మీరు గమనిస్తూనే ఉంటారు. అంటే ఎలక్షన్లు వరుసగా రావటం, రిజల్ట్, తర్వాత గవర్నమెంట్ చేంజ్ అవటం అక్కడ ఇక్కడ. సో దీని మీద ఎంతవరకు ప్రభావం ఉంటుంది? మీ మధ్య ఎలాంటి చర్చలు నడుస్తున్నాయి? భవిష్యత్తుని ఎలా ఊహించుకొని మీరు స్టెప్స్ చేస్తున్నారంటే మీరే కాదు, మీతో పాటు కొంతమంది మీ కొలీగ్స్ కావచ్చు, మీతో పాటు కొన్ని కంపెనీస్ చాలామంది కలుస్తూ ఉంటారు. దీంట్లో 2 ఉన్నాయండి. కొంచెం బ్రాడ్గా అనాలిసిస్ చేసేవాళ్ళు. బ్రాడ్గా అంటే మనం ఎప్పుడైనా ఫ్యూచర్ని ఎగ్జంప్షన్ చేయాలంటే పాస్ట్కి వెళ్ళాల్సి ఉంటుంది. పాస్ట్ ఎలా ఉందనేది అనాలిసిస్ చేయాలి. ఆ అనాలిసిస్తో పాటు ఆ అనాలిసిస్కి ప్రభావితం చేసిన అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాల్సి వస్తుంది. అట్లానే ఫ్యూచర్లో కూడా ఏం జరగబోతుంది అనేది మనం జస్ట్ పర్సెప్షన్ ఉంటుంది. ఇలాగ లాంగ్ టర్మ్గా చేసిన వాళ్ళు మాత్రం ఎక్కడా తొణకట్లా. హైదరాబాద్ వచ్చి చాలామంది అమరావతి వచ్చేసింది కాబట్టి మొత్తం బిజినెస్ అటు వెళ్ళిపోతుంది, రియల్ ఎస్టేట్ అక్కడ అభివృద్ధి అవుతుంది, ఇక్కడ పడిపోతుంది అనేది ఒక వార్త నడుస్తుంది. కానీ అది 80% వాస్తవం కాదు. ఒకప్పుడు హైదరాబాద్ డెవలప్మెంట్లో ఆంధ్రప్రదేశ్ వాళ్ళ కాంట్రిబ్యూషన్ చాలా అంటే చాలా ఎక్కువ ఉంది. దాన్ని అసలు విస్మరించలేము. బట్ ఇవాళ ఏంటంటే నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, త్రూఅవుట్ ద ఇండియాలో అన్ని సిటీస్ నుంచి, ఢిల్లీ నుంచి, గురుగావ్ నుంచి, చెన్నై నుంచి, బెంగళూరు నుంచి అందరూ వచ్చేసి ఇక్కడ స్థిరపడుతున్నారు. వన్ ఆఫ్ ద బెస్ట్ లివింగ్ సిటీగా మారింది హైదరాబాద్. అట్లానే వన్ ఆఫ్ ద బెస్ట్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్కి ఒక డెస్టినేషన్గా హైదరాబాద్ మారింది. అలానే గ్లోబల్ వైడ్గా కూడా పీపుల్ దే ఆర్ కమింగ్ టు ఇన్వెస్ట్ ఇన్ హైదరాబాద్ అనమాట. సో కాబట్టి ఇలాగా హైదరాబాద్ని చలించేసి అదైపోతుంది, భయపడాల్సిన అవసరం అయితే లేదు. కొంతమంది ఈ అనాలిసిస్ లేని రియల్టర్స్, అంటే కొత్తగా వచ్చిన వాళ్ళు, లేకపోతే ఏమో ఓన్లీ మనం ఎంత ఇన్వెస్ట్ చేస్తాం, ఎంత తీసుకుంటాము అనే వాళ్ళకి ఇది అర్థం కదా యాక్చువల్గా. సో దే నీడ్ టు డూ బ్రాడ్ అనాలిసిస్ అనమాట. సో రియల్ ఎస్టేట్ అనేది నేను ఎప్పుడు ఒకటే చెప్తాను, మనం ఇన్వెస్ట్ చేసాము, ₹1,00,00,000 పెట్టాము, ₹1,00,00,000 వచ్చింది అనేది రియల్ ఎస్టేట్ కానే కాదు. ₹1,00,00,000తో పాటు నీ టైం తీసి, యూ నీడ్ టు స్పెండ్ యువర్ టైం, నీ యొక్క టీం కూడా టైం తీసి సర్వీస్ చేయాలి. బై వర్చ్యూ ఆఫ్ డూయింగ్ ఆల్ ద సర్వీసెస్ ప్రాస్పరిటీ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. దట్ ఈజ్ రియల్ ఎస్టేట్. డబ్బుని ఇన్వెస్ట్ చేస్తాము, డబ్బు వస్తుంది అనేది అది అందుకు 90% ఫెయిల్ అయిపోతారు అక్కడే. యూ డూ ద సర్వీసెస్. మీరు కస్టమర్ కమిటీ అని ఇవ్వండి, బ్రోచర్లో ఏం చెప్పారో అది చేయండి. అట్లానే మెయింటెనెన్స్ ఎలా చేస్తామని కమిటారో అవి చేయండి. ఆటోమేటిక్గా బిజినెస్ వస్తుంది అనమాట. అది ఎక్కడైతే ఉంటుందో దానికి ఏ రాజకీయాలు కూడా ప్రభావితం చేయాలి. ఈ మధ్యకాలంలో రేట్లు తగ్గాయంటున్నారు, కొండ మీద నుంచి దిగొచ్చాయి అంటున్నారు. ఎంతవరకు అది? మన కొన్ని ఆర్టికల్స్ కూడా చదువుతాం. దట్ ఈజ్ ఆల్సో ట్రూ అండి. నేను చెప్తాను, మేము నా ప్రాజెక్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ₹7,000 గజం అమ్మేమండి మేము కోవిడ్ తర్వాత. ఇవాళ 25,000 అయింది. సో ఒకతను జస్ట్ ఎలక్షన్ కంటే ముందు 22,000 అమ్మాడు గజం అనుకుందాం. 22,000 అమ్మాడు. ఆ 22,000 అనేది స్థిరపడిపోయింది అక్కడ మార్కెట్. తర్వాత ఏమో చెప్పుకోవడం 25,000 చెప్పుకుంటున్నారు. ఇంకొకతను ఆయనకి డబ్బులు అవసరం, ఆయన అమెరికా వెళ్ళిపోతున్నాడు, 18,000 అమ్మాడు అనుకోండి. అంటే 7,000 కొనుక్కున్న అతనికి 18,000 అమ్మినా కూడా ప్రాఫిటే, 7,000 గజం కొన్న అతనికి 22,000 అమ్మినా ప్రాఫిట్ అతను. సో వీళ్ళ అవసరాన్ని బట్టి ఇక్కడ కాంప్రమైజ్ అవటం వల్ల తక్కువ చేసి అమ్మాడతాను. దీనివల్ల మార్కెట్ పడిపోయింది అనటం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇన్వెస్టర్ లాస్ అవ్వాల, అర్థమైంది మీకు? ఇన్వెస్టర్ అనేది లాస్ అవ్వాల. కాబట్టి మార్కెట్ తగ్గిందంటే ఇలా తగ్గుతుంది. అట్లానే మేము ఒక రేట్ ప్రకటిస్తాము, మార్కెట్ బాగున్నప్పుడు ఒక రేట్లో వెళ్తుంది, బాగాలేనప్పుడు మాకు డబ్బులు అవసరం ఉన్నప్పుడు ఇక 4 గోడల్లో కూర్చోబెట్టుకుని ఎవరితో చెప్పుకున్నాను నీకు ఇమీడియట్ డబ్బులు ఇస్తే ఈ రేట్ ఇస్తాం అనేది చెప్తానమాట. ఈ రకంగా ఒక 10 to 15% అనేది ఫ్లక్చువేషన్ ఉన్నమాట ఖచ్చితంగా వాస్తవమే. అందులో దేర్ ఈజ్ నో డౌట్. ఫ్లక్చువేట్ అవుతుంది, 15% తగ్గుతుంది, లేకపోతే అదే రేట్ ఒక సంవత్సరం క్రితం ఏ రేట్ ఉందో అదే రేట్లో అన్న వెళ్ళాలి, లేకపోతే 15% ఫ్లక్చువేట్ ప్రస్తుతం అవుతుంది అనమాట. కానీ ఇదే రైట్ టైం కొనుక్కోవటానికి కొంతమంది అయితే ఇంకా రేట్లు దిగొస్తాయని చెప్పి మరికొంతమంది ఇట్లా ఒక కన్ఫ్యూజన్లో ఏంటంటే ఇన్వెస్ట్ చేయడానికి కొంచెం స్టెప్ వేయడానికి కొద్దిగా దీనికి ప్రాక్టికాలిటీ ఏంటంటే రేట్లు అయితే తగ్గవు. ఎందుకు తగ్గవు? జనరల్గా మీకు 2018-19లో హైటెక్ సిటీ ఏరియాలో ₹6,000 ₹7,000 ఎస్ఎఫ్టీ ఉన్నది, ఇవాళ 23,000 అయిపోయింది అనేది అది ట్రూ అనమాట. దట్ ఈస్ ట్రూ ఓన్లీ. ఈ ₹23,000 అయింది బిల్డర్ తినలేదు, అది తర్వాత మధ్యలో చాలా చేతులు మారినాయి. ఇవాళ ఎలా ఉందంటే అండి, ఒక కన్స్ట్రక్షన్ చేయాలి అంటే 33% ఆల్మోస్ట్ ట్యాక్సేషన్కి, జిఎస్టీకి పోతున్నాయి. అప్రిసియేషన్ చూడండి ఎలా ఉంటుంది. సో నేను ఒక 9,000 10,000కి ఎస్ఎఫ్టీ అమ్మితే బిల్డర్, ఆయనకి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఆయన చేతిలో వచ్చేది 6,000. మిగతాదంటే ట్యాక్సేషన్ దానికే పోతుంది. ట్యాక్సేషన్ ఒకటి, జిఎస్టీ ఒకటి, ఇక్కడున్న పరిస్థితుల్లో డిలే ఒకటి, అనుకున్న టైంకి అప్రూవల్ రాదు, అదొక డిలే. ఆ డిలే అనేది మళ్ళీ కాజ్ అవుతుంది అనమాట. అట్లానే ఇక్కడ కొంచెం అన్నీ బాగానే ఉంటాయి, లేబర్ హ్యాండ్లింగ్ కొంచెం ఇప్పటికీ టిపికల్ ఉంటుంది అనమాట. ఇవన్నీ బికాస్ ఆఫ్ ద డిలే ఏమవుతుందంటే రాదు, కాబట్టి రేట్లు తగ్గిరు. ఇంక అవసరం ఉంటే అలా ఆపేసి ప్రాజెక్ట్ ఫైనాన్స్లో అవి తీసుకుని
అలా నెట్టుకొస్తారు. లేకపోతే ఆ మార్కెట్ లేకపోతే ఇంకా బిజినెస్ ఆపుకొని ఇంకా విహారయాత్రలు ఫ్యామిలీతో స్పెండ్ చేస్తారు తప్పితే రేటు తగ్గే ఛాన్స్ లేదు. ఎందుకంటే బిల్డర్ చాలా కష్టపడతాడండి. 234 ఎలిమెంట్స్తో డీల్ చేయాల్సి ఉంటుంది బిల్డర్. అందులో 80% ఈజీగా అవుతాయి, మిగతా 20% టఫెస్ట్ జాబ్ ఉంటుంది కన్స్ట్రక్షన్లో, చాలా టఫ్ ఉంటుంది. సో వై బిల్డర్స్ బికమ్ రిచ్, వై అతనికి మంచి ఆనరింగ్ ఎందుకు వస్తుంది అంటే బికాస్ ది స్ట్రగుల్ ఇలా దిస్ 20%. ఆ మేనేజ్ చేయడంలో, ఆ డబ్బులు మేనేజ్ చేయడం, సేల్స్ మేనేజ్ చేయడం, రైతులకు డబ్బులు ఇచ్చే విషయంలో కానీ, కన్స్ట్రక్షన్ విషయంలో కానీ, ఈ సర్వీసెస్ ఉంటాయా రగ్గడ్ అయిపోతారు అనమాట. రెహమాన్ గారు కొన్ని ప్రశ్నలు స్ట్రైట్గా అడుగుతారు. ప్లీజ్ అండి. మీది సెకండ్ ఇంటర్వ్యూ నాతో. అవునండి. సో ఇంత స్ట్రైట్గా మాట్లాడి అంటే హానెస్ట్గా మీరు దాదాపు 20 సంవత్సరాల నుంచి బిజినెస్ ఎలా చేయగలుగుతున్నారు? పాయింట్ నెంబర్ 1. ఈ ప్రశ్న ఎందుకు అడిగిన తర్వాత మీరే అది కూడా ఆన్సర్ కూడా మీరే చెప్తారు. ఒకటి, చాలామంది మన ఆలోచనలు ఎలా ఉంటాయంటే మనకు 5 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసే దగ్గర కేవలం ఒక 5-10 వేల రూపాయలు గిఫ్ట్ల కోసం ఆశపడి అవతలని గుడ్డిగా నమ్మేసి ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఏదో అంటారు చూడండి, ఇది ఒకళ్ళు ఇన్వెస్ట్ చేయగానే గుంపులకి వెళ్ళి అందరూ ఒకే చాట ఆకులు కాలిన తర్వాత ఏదో అంటారు చూడండి, సామెత ఉంది కదా, ఒక్కసారిగా ఫెయిల్ అయితే పరిస్థితులు. మీరు 20 సంవత్సరాల నుంచి చాలా రేసెస్లు చేశారు, యూఎస్ వెళ్ళారు, యూఎస్లో మార్కెట్ ఎలా ఉంటుందో కూడా చూశారు, ఇండియన్ పోల్చుకొని కూడా ఇక్కడ చూశారు ఎలా ఉంటుంది. చాలామంది కొత్తగా ఈ ఫీల్డ్లోకి రావాలనుకున్న వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు. అంటే చాలామంది రియల్ ఎస్టేట్లో మంచి భవిష్యత్తు ఉంది, ఇక్కడికైనా బిజినెస్ చేసుకుంటే బాగుంటుందని చెప్పి చాలామంది ఉంటారు. ఆనెస్ట్గా చేయటం వల్ల కొంచెం టైం బట్టి వచ్చాక కానీ సక్సెస్ ఉంటుంది. కానీ తొందరపడి ఇటు ఇన్వెస్టర్స్ కావచ్చు, అటు బిజినెస్ చేసేవాళ్ళు కావచ్చు, ఇద్దరు అత్యాశపై చాలామంది భారీగా నష్టపోతున్నారు. వాళ్ళు నష్టపోవడమే కాదు, వాళ్ళతో పాటు కొన్ని వందల కుటుంబాలని ముంచేస్తున్నారు. నేను పేర్లు చెప్పట్లేదు. సో ఎలా సార్ ఇది ఎలాంటి మార్పు రావాలి ఇందులో అంటే మీరేం చెప్తారు? ఒక రకంగా చెప్పాలంటే చాలా వరకు వచ్చిందనే చెప్పాలి, బట్ ఇంకా రావాల్సి కూడా ఉందన్నమాట. లేక ఆఫ్ అనాలిసిసే. ఇప్పుడు బిల్డర్స్ కానీ ఎవరైనా రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు కానీ జేబులోంచి ₹1 ఇవ్వరండి. గోల్డ్ కాయిన్ ఇచ్చినా కూడా నాకేమనిపిస్తుంది, 20 లక్షలకు అమ్మాలి, 20 లక్షలకు అమ్మితే కానీ నాకు వర్కౌట్ అవుతుంది ఈ ప్లాట్, కానీ 20 లక్షలు అంటే రారు, కాబట్టి దీన్ని ఒక 22 లక్షలు చేద్దాం, నా దగ్గర కొనుక్కుంటే మీకు 100 గ్రామ్స్ గోల్డ్ ఇస్తాను అంతే. అది అలా కలుపుతారన్నమాట. కలిపిన తర్వాత ఇస్తారు తప్పితే 20 లక్షలు వాళ్ళకి ఇచ్చినప్పుడు మనం ఒక 22 లక్షలు గిఫ్ట్ ఇద్దాం, మనకు వచ్చే ప్రాఫిట్లో చేసుకున్నాం, నోబడీ విల్ అనమాట. ఇది ఖచ్చితంగా ఇది దృష్టిలో పెట్టుకోవాలి తీసుకునేవాళ్ళు. గిఫ్ట్ల గురించో దానికోసం ఆశపడాల్సిన అవసరం లేదు. నిజంగా ఆయన ప్రోడక్ట్ బాగుండి మంచి సర్వీసెస్ ఉంటే కస్టమర్లే వస్తారు. అంతేగాని గిఫ్ట్లు ఇస్తాననగానే ఫస్ట్ ఎందుకు ఇస్తున్నారు అనేది మనం ఆలోచించాలి. గిఫ్ట్ ఇస్తున్నారంటే ఎందుకు ఇస్తున్నారు అనేది ఆలోచించాలి. దేర్ విల్ బి సంథింగ్ ఉంటుందన్నమాట. అలానే కొంతమంది ఏంటంటే జెన్యున్గా కూడా ఇచ్చేవాళ్ళు ఉంటారు. అంటే స్టార్టింగ్లో ఎందుకు బిజినెస్ షూటప్ చేయడానికి, తర్వాత ఒక బ్రాండింగ్ కోసం జెన్యున్గా ఇచ్చేవాళ్ళు కూడా ఉంటారు. అలా అని ఏం లేదు, బట్ వెరీ ఫ్యూ పీపుల్ అనమాట. జనరల్గా ఏమవుతుందంటే రియల్ ఎస్టేట్లో ఫెయిల్యూర్స్ ఎక్కడ అవుతాయో చెప్తాను. కస్టమర్లు కానీ అందరు ఎక్కడ మునిగిపోతారు. ఫస్ట్ నేను దిగేటప్పుడు నా స్తోమత 10 ఎకరాలండి. 10 ఎకరాల్లో నేను ఒక ప్లాటింగ్ బిజినెస్ చేయాలని దిగుతాను. 10 ఎకరాలు కూడా పూర్తి నా స్తోమత ఉండదు, దాంట్లో 25% ఉంటుంది, మిగతా 25% మీ వాళ్ళ దగ్గర తీసుకుని చేస్తాం. ఆ 10 ఎకరాలకి స్టిక్ అయినప్పుడు బిజినెస్ చాలా బాగుంటుంది, చిన్న ల్యాండ్ కదా. మనకేమవుతుందంటే మనం 10 ఎకరాలకు సంబంధించిన ఒక రైతులకు 10 కోట్లు మాట్లాడుకున్నామండి. ఒక 2.5 crores ఇచ్చాం, ఇంకా 7.5 crores ఇవ్వాలి. అది బిజినెస్ జనరేట్ చేసి ఇవ్వాలి. మనకి 6 నెలలు 9 నెలలు రైతు టైం ఇచ్చాడు అనుకోండి. జనరల్గా మనం ఏం చేస్తాం, తర్వాత అది సేల్స్లో పెట్టిన తర్వాత ప్రీ లాంచ్ అని అవి పెట్టి అమ్మడం స్టార్ట్ చేస్తాం. జనరల్గా వచ్చిన డబ్బులు ఏం చేయాల్సి ఉంటుంది, ఆ రైతుకి లైబిలిటీ కాబట్టి ఫస్ట్ అతనికి ఇచ్చేయాలి. వీళ్ళు ఏంటంటే ఇట్లాగా చేసే క్రమంలో ఏంటంటే పక్కన ఒక 2 ఎకరాలు నేను అమ్ముతానని వస్తాడు, ఇటు పక్కన 2 ఎకరాలు నేను అమ్ముతానని వస్తాడు. వీళ్ళు ఏమనుకుంటారు, మనకి ఇంకా డబ్బులు వచ్చేవి ఉన్నాయి కదా, మనం అమ్ముతున్నాం కదా, 10 కోట్లు పెట్టాము, 15 కోట్ల వరకు వస్తుంది, తర్వాత వచ్చిన దాంట్లో ఈ రైతుకి వచ్చిందని చెప్పేసి ఇక్కడ అక్కడ కొంటాం. తర్వాత ఇది తెలియకుండానే టైం దగ్గర పడుతుంది. టైం దగ్గర పట్టినప్పుడు రిజిస్ట్రేషన్ టైం వచ్చినప్పుడు ఏమవుతుందంటే లూప్ చూడండి, రైతులు మీరు మాకు టైంకి డబ్బులు ఇవ్వలేదు, మేము ఇవ్వము, లేదా రేటు పెంచమంటారు. మనం డెస్పరేట్ ఉంటే రేటు పెంచుతారు, కాదు డెస్పరేట్ ఉన్నా కూడా లేనట్టు యాక్ట్ చేయాలి. మేము చేయలేము ఎట్లయితే ఒకవైపు అమ్మిన కస్టమర్లు వెంటబడతా ఉంటారు. అర్థమైందా? ఇప్పుడు ల్యాండ్ అక్కడ అడ్వాన్స్ ఉండి ఇక్కడ పూర్తిగా అతని ఆధీనంలో ఏది ఉండదు, ఇక్కడ ఒక లూప్లో వెళ్ళిపోతారనమాట. అటు రైతులకి డబ్బులు ఇవ్వలేక సేల్స్ కూడా ఆగిపోయి ఈ టైంలో ఏమవుతుందంటే చెప్పుకుంటారు కదా, నేను రిజిస్ట్రేషన్ చేయట్లేదు, 3 నెలలు అయింది డబ్బులు ఇచ్చేసాను. ఆ ప్రచారంలో నెక్స్ట్ ఫర్దర్గా ప్రాజెక్ట్ మూవ్ అవ్వదు. ఇటు పక్క అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ళకి టైం అవుతూ ఉంటుంది, వీళ్ళు కూడా టైం అవుతుంది. ఇది ఒక లూప్లో వెళ్ళిపోతారు అనమాట. అంటే ఇచ్చే ఉద్దేశం ఏంటంటే ఎలాగో ఈ ల్యాండ్ అమ్మిన డబ్బులు వస్తాయి కదా ఇద్దామని ఉద్దేశం వెళ్తుంది. అది చూడండి డ్రైవింగ్ ఎలా వెళ్తుందో అలా ఉంటుంది. మోసం చేయాలని 90% ఉండదు, 90% చేయాలనే ఉంటుంది. కాకపోతే రియల్ ఎస్టేట్లో చాలా అట్రాక్షన్స్ వచ్చేస్తాయి.
మీరు దిగంగానే వాళ్ళు వస్తారు బ్రోకర్, అన్న ఈ రేట్కి ఇస్తాం, ఆ రేట్కి ఇస్తాం, మేము కొన్నదానికి తక్కువ రేటుకి మెయిన్ రోడ్ ఫేసింగ్ వస్తూ ఉంటాయి. మనం అక్కడ ఈ టెంప్టేషన్స్ వస్తాయండి. ఇక్కడ ఫినిష్ అనమాట. అందుకే నేను అనేది సర్వీస్ ప్రాస్పరిటీ అని ఎందుకంటానంటే, మనకి నిజంగా కనుక 10 ఎకరాల్లో జెన్యున్గా బిజినెస్ చేయాలన్నప్పుడు టెంప్టేషన్కి మనకి ఎప్పుడు ఈ లైబిలిటీ గుర్తు చేస్తూ ఉంటుంది. చేసి అక్కడ కొంటాం, ఎంత తక్కువ వచ్చినా నాకు అవసరం లేదు, ముందు నన్ను నమ్ముకున్న రైతుని బయట వేసుకోవాలి, నన్ను నమ్ముకున్న రైతులకు డబ్బులు ఇవ్వాలి, నా దగ్గర కొనుక్కున్న కస్టమర్కి నేను ఏం చేయాలి. దీస్ ఆర్ ద వాల్యూస్ అనేవి అతన్ని డ్రైవ్ చేస్తాయి. ఏ అట్రాక్షన్స్కి టెంప్ట్ కాడు. చివరి వరకు ప్రాజెక్ట్ వెళ్తుంది, వాళ్ళు సక్సెస్ అవుతారు అనమాట. ఫెయిల్ అవడానికి కారణాలు అనేది వీళ్ళే అనమాట. అందుకని ఏమవుతుందంటే అట్రాక్షన్ కోసం ఆ గోల్డ్, ఈ గిఫ్ట్లని ఇవి ఇచ్చుకుంటూ దాన్ని ఒక లూప్లో తీసుకెళ్ళి చేస్తారు. ఈ విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది.